ఏం లేదు, ఇది పెద్దారణం మండలము ప్రభుత్వం వారు గెజెట్ నిన్న విడుదల చేసినారు. ఆ మండలంలో 17 ఊర్లు కలిపి ఒక మండలాన్ని ఏర్పాటు చేయవాలని నిన్న గెజెట్ ఇచ్చినారు. ఇది ఎట్లుందంటే ఇది ప్రజాస్వామ్య రాజ్యం కాదు, ఇది సామంతుల రాజ్యం ఉండే. వెనక రాజు కింద సామంత రాజులు ఉంటుండే. రాజు ఏం చెప్తుండే, లే నీకు పోయి ఆ మండలం నేలుకొని ప్రకటిస్తుండే. సామంత రాజు పోయి ఆడ వేయలేదనమాట. ఇప్పుడు మేము మండలాన్ని అడగలేదు, మమ్మల్ని పెద్దవడంలో కల్పనని ఏ ఊరోళ్ళు అడగలేదు. వాళ్ళు ఎవరో పెద్దవడం వాళ్ళు మండలాన్ని అడిగినారు. వాళ్ళు మండలాన్ని అడిగితే వీళ్ళు ఏం చేయాలా, పెద్దారవాడము కర్ణాటకలో బాడు ఉంది, పెద్దారవాడముని అవిసనూరు, నాడంగ, బియ్యం సూగూరు అవన్నీ ఊర్లు కలిపి కర్ణాటక ఆంధ్ర మండలాన్ని పేరు పెట్టి ఏర్పాటు చేసి ఉంటే బాగుండే. ప్రభుత్వం వారు చాలా పొరపాటు చేశారు. ప్రభుత్వం వారు చరిత్ర దేశంలో ఇదొక చరిత్ర మిగులుతుండే, మన దేశంలో కాదు ప్రపంచంలోనే చరిత్ర మిగులుతుండే. అయ్యా ఎక్కడ ఉందేమయ్యా, రాష్ట్రంలో ఒక మండలానికి పోవాలంటే వేరే రాష్ట్రం దాటిపోయే పరిస్థితి ఉందే, మన ఆంధ్రప్రదేశ్లో ఉందే. మీరు ఈ మండలంలో ఎక్కడన్నా చూడండి, రాష్ట్రం దాటి రాష్ట్రం మండలం పోయేకి ఎక్కడన్నా ఉందే. ఇదేమి ప్లాను, ఏం కదో. ఆఫీసర్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులు చెప్తుంటారు మండలాన్ని చేయండి, 2 చేయండి, 3 చేయండి అని. ఎందుకు చేయమంటారంటే వాళ్ళు ఆదాయాల కోసం చేస్తారు. ఇప్పుడు ఒకే మండలం ఉంటే 2 కోట్లు 3 కోట్లు వస్తుందని వాళ్ళ ఆలోచన. 4-5 మండలాలు అయితే 10 కోట్లు వస్తుంది కదా, 10 కోట్లకి ఎంత ఆదాయం వస్తుంది అని రాజకీయ నాయకులు ఆలోచన చెప్తుంటారు అధికారులకి. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మంచి ఇంటర్వ్యూ చేసి అదంతా ఇచ్చింటారు. వీళ్ళు నైసర్గిక పరిస్థితులు చూడాల, ఆ మండలానికి ఎన్ని కిలోమీటర్లు అయితే కదని. ఇంత చదివిన వాళ్ళు ఊర్లు పెట్టి అమాయకులకి మీ అభ్యర్థులు తెలపండి అంటే ఇదేమర్థం? ఇది వాళ్ళకి అంటే వాళ్ళకి జ్ఞానం లేదా అంటే ప్రజలకు జ్ఞానం ఉందా? ఇప్పుడు పెట్టేది వీళ్ళే, ఈ ఊరు ఈ ఊరు ఈ ఊరు అని. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, 30 రోజుల టైం. ఆ 30 రోజుల్లో చెప్పుకుంటే అయిపోయి మీరు మీదే మండం చేస్తాం. ఇది ఎక్కడ న్యాయమో ఏం కదా అర్థం కాకుండా ఉండదు. ఇంకా ఒకటి, మన ఎమ్మెల్యే గారు మా ఊరికి నాడాపురం ప్రచారంకి వచ్చిండే, రూపురేఖలన్నీ మారుస్తున్నారు. సంతోషమే, అభివృద్ధి అంతా చేస్తామని. మేము అట్లా చేస్తే ఓట్లు వేసి గెలిపించిరి. ఈ ఆడవాళ్ళు పొదుపు లక్ష్యం ఉంటారు కదా, ఈ ఎలుగు ఆఫీస్కి మీటింగ్లు పోలే కదా నెల. ಅವ್ರು ಬಂದು ಕನ್ನಡ చెప్తారు మాకు, ಏನಪ್ಪ ನೀನು ಎಮ್.ಎಲ್.ಎ ಬೇಸ್ ಮಾಡ್ತಾನಂದ, రూపురేఖలు మాట్లాడందా, ఏం పరిస్థితి ఇది హరిబడకు ಹೋಗ ನಾವು నెల వాళ్ళకి మీటింగ్ పెడతారు ఎలుగు ఆఫీసులో. ఆడవాళ్ళకి పొదుపోళ్ళకి మెయిన్ రోజు తిరిగేది వాళ్ళే ఎక్కువ. ఆడవాళ్ళు పొదుపోళ్ళు వాళ్ళనమ్మ ఎలుగు మీటింగ్ పెడితే ఏడపోరు ఆడవాళ్ళు. ఆదానికి వచ్చి మరి ఆదాయంలోంచి హరివాడం కానీ బస్సు సౌకర్యాలు సరి లేవు. అవి కర్ణాటక బస్సులు వస్తాయి, డబ్బు అని పోడుస్తాయి. ఈ ఆంధ్ర బస్సులు 1-2 ఉన్నాయి పెద్దరావడంకి. వీళ్ళు ప్రజా రవాణా సౌకర్యం కానీ సరిగా లేదు. ఇవన్నీ ఆలోచన చేయాలి వీళ్ళు అధికారులంతా. వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తుంటారు. మీరు 50 ఏళ్ళు 58 60 ఏళ్ళు ఉండే అధికారులు, మీరు ప్రజలు సౌలభ్యం చూసుకోవాలా. అవి ఏం చూడుకోకుండా ఊగినే మీ ఇష్టానుసారం వచ్చి పేపర్లు రాసేది, గెజెట్లో పెట్టేది, గెజెట్ రిలీజ్ చేసేది, 30 రోజులు అభ్యంతరం. అంటే మీకు తెలియదా ఎంత దూరం ఉంటుంది, ఎంత పోతుంది? హరివాణంకి నాడాపురంకి ఎంత దూరం ఉంటుంది, చాయ్ హరివాణంకి ఎంత కిలోమీటర్? మిగతా లెక్కలు లేవా, మిగతా మ్యాపులు లేవా? అరే ఏమై తిక్కోడు చేసినట్టు ఇది చేస్తారు కదా, ఆలోచన చేయాల. తర్వాత ఇంకొకటి, ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, అవునయ్యా మాకు కష్టం వచ్చింది మీకు తెలుసు, అవును ఎట్లా చేయాలా ఏం కదా అని అడగల. అరే నీ అధికార పక్షంలో మాట్లాడదు అంటారు. ఇంకొకరేమో ఎవరే మాడారా వాళ్ళే చేసుకున్నారని ఇంకొక ఆయన అంటాడు. అరే ఇంకొక ఆయన 4 మండలాలు అయితే నాకు 10 కోట్లు గ్రాంట్ వస్తుంది. మీ స్వార్థాలు మీరు చూసుకుంటే మేమంతా ప్రజలంతా ఏం పాడైపోవాలా? కొద్దిగా ఆలోచన చేయాలి మీరు కానీ, ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆలోచన చేయాలి. ఈ విషయంలో మీరు ఆలోచన చేసి, మేము 10 రోజులు తిరిగితే మీరు ప్రజాప్రతినిధులు చెప్పితే 1 గంటల పని అయిపోతుంది. మేము కానీ చెప్పుకుంటాంలే మీ చేత కాదంటే, టైం వచ్చినప్పుడు మీకు కానీ గుణపాఠాలు నేర్పుతారు ప్రజలు. ఇప్పుడు ఊకే ఉంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు అధికార పక్షం మేమనంటే అధిష్టానంతో వస్తా తప్ప కూటమాని అతను ఊకుంటాడు. ఇంకొక అతనే అవరే వాళ్ళే చేసుకున్నారు లేకపోతే వాళ్ళు ఏమని చేసుకున్నారని అతను ఊకుంటాడు. రేపు పొద్దున మీకు కానీ వస్తుందయా? రేపు పొద్దున మీరు కానీ ప్రజల ముందు పోల్సిందే. ప్రజలు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు? నాడాపురంని పెద్దారవాణం మండలం ఎంత కలుపుతారు అని మీకు అడిగితే ఆ రోజు మీరు ఏం సమాధానం చెప్తారు?
కాబట్టి ఇప్పుడు ఆలోచన చేసుకొని అది ఏం చేయాలా ఎట్లా చేయాలా అని మాట్లాడాలా. బయటికి మౌనంగా ఉండరాదు. మాట్లాడినా నీ ఎందుకు మాట్లాడుతీవి, ధర్నా చేసిన ఎందుకు ధర్నా చేసి అందరూ చేయాలా. ఎవరిని కూడా కూర్చుంటే వానికి చేస్తాడు. ఫైనల్గా మీ డిమాండ్ ఏమంటారు? ఫైనల్గా ఏం లేదు, మండలంలో కలిపేకి ఇంట్రెస్ట్ లేదు మాకు. నానాపురం నది, నానాపురము పెద్దవడం పోలంటే 30 కిలోమీటర్లు అవుతుంది. 10 కిలోమీటర్లు ఆదోని, 20 కిలోమీటర్లు పెద్దరవాడం. 30-20 పోనీకి 30, వచ్చాక 30. తర్వాత పెద్ద అరవాడంలో వసతులు ఎప్పుడు మా ఇంకా మండలం చేసి 20 ఏళ్ళ 30 ఏళ్ళ. ఇప్పుడు ఈ మండలం చేసి 30 ఏళ్ళ. ఇప్పుడు డెవలప్ అయ్యింది ఈ ఆఫీసు అదంతా. చూడండి మీరే. పెద్దరవాణంలో కొంతమంది పెత్తందారులు వాళ్ళ భూములు రేట్లు పెంచుకోవడానికి పెద్దరవణం మండలం కావాలా అని చేసుకున్నారు. వాళ్ళ మాటలేని వీళ్ళు అధికారులు వింటే ఎట్లా? అంటే అధికారులు పెత్తందారుల చేతులు ఉన్నారా లేకుంటే ప్రజల చేతులు ఉన్నారా? ఆలోచన చేయాలి వీళ్ళని అధికారులు. నాయకులు ఫస్ట్ నాయకులు లెటర్లు ఇచ్చినప్పుడు